ధర్మార్థ కామ మోక్షాలు శరీరానికి సంబంధించినవి. ధర్మార్థ కామాలేమో శరీరంలో ఉండి ఏ విధంగా మనం ఇంద్రియాలను తృప్తిపరుచుకోవాలి అంటే పాపం రాకోకుండా ఇంద్రియాలను ఎలా ఇంద్రియ పదార్థాలను ఎలా భోగించాలి అని చెప్పి విషయాలే ధర్మార్థ కామాలు. మోక్షం అంటే ఈ కర్మ నుంచి వెలువడటం అంతే. సో కాబట్టి ఇది ఈ 4 శరీరము 3 శరీరానికి సంబంధించి 4వది మోక్షం ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళబడటం అంతే. కానీ భక్తి ఏంటి? శరీరానికి సంబంధించిందా? కాదు. అది ఆత్మ భగవంతుడికి సంబంధించినటువంటి సంబంధం భక్తి. ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఆ సంబంధంతో చేసేటువంటిది. అంటే అది శాశ్వతమైనటువంటిది. భక్తి శాశ్వతమైనటువంటిది. ధర్మార్థ కామాలు శారీరానికి సంబంధించినవి. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న బ్రాహ్మణ శరీరంలో ఉంటే ఈ జన్మలో బ్రాహ్మణ ధర్మాలు, వచ్చే జన్మలో క్షత్రియులు అయితే క్షత్రియ ధర్మాలు అతనికి నిర్వర్తిస్తాయి. సో కాబట్టి ఇవి శాశ్వతమైనటువంటివి కావు. సో ధర్మార్థ కామ మోక్షాలకి మరియు భక్తికి ఉండే తేడా ప్రాథమికమైనటువంటి భేదం ఇది. ఇంకా ధర్మం బాగా చేస్తే ఎక్కడికి వెళ్తాం? స్వర్గానికి వెళ్తాం. ఇంకా మంచిగా చేసుకుంటే తపస్సు కూడా అప్పుడు తపోలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం వెళ్తాం. కానీ భక్తి చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మనం దాటి ఇంకా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలని ప్రయాణిస్తాం. ఇంకా సో మోక్షం వల్ల మనం బ్రహ్మలో లీనమవుతామే కానీ భగవంతుడి యొక్క చెంతన ఉండలేము, భగవంతుడి యొక్క సేవ చేయలేము. కానీ భక్తి వల్ల భగవంతుడి యొక్క సేవ చేయగలుగుతాం. సేవ చేయడం మంచిదా లేకపోతే మోక్షం పొందటం మంచిదా? ఎందుకని? మన ఒరిజినల్ పొజిషన్ అది. అవును. ఎందుకంటే జీవాత్మ అంశ అవటం వల్ల భగవంతుడికి జీవాత్మ యొక్క స్వాభావిక స్థితి ఏంటి అంటే దాసత్వం. భగవంతుడి పట్ల దాసత్వాన్ని జీవాత్మలోనే ఉంది. జీవాత్మ అనేటువంటి కణంలో స్వయంగా ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే, గుణం ఏంటి అంటే దాసత్వం. సో కాబట్టి ఆ స్థితిని మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవడమే మన యొక్క లక్ష్యం యాక్చువల్లీ. సో కాబట్టి భక్తి ఎంతో శ్రేష్టమైంది. భక్తికి ధర్మార్థ కామ మోక్షాలకి ఎటువంటి పొంతనే లేదు. కానీ ఆయన ఏం చేశారు? పెద్ద ఆయన